ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే నేతి బొబ్బట్లండి. ఇలా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా మృదువుగా టేస్టీగా ఉంటుంది. బయట షాప్ స్టైల్లో ఎలా ఉంటుందో ఇంట్లో కూడా మనం అంతే పర్ఫెక్ట్గా టేస్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఒక చిన్న గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. దాన్ని అయితే బాగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టాను. ఒక అరగంట సేపు నానబెట్టానండి. తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి నానబెట్టిన పప్పు వేసేసాను. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు వాటర్ వేసానండి. వాటర్ వేసి ఒక 5 విజిల్లు వేయించాను. విజిల్ వచ్చిందా స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ప్రెషర్ పోయే వరకు మూత తీయకూడదు. పప్పు ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు మనం బొబ్బర్ల కోసం పిండి అయితే కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు ఫుల్గా మైదా పిండి తీసుకున్నానండి. అందులో కొద్దిగా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసాను. అలాగే 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసానండి. వేసి బాగా కలపాలి. ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువగా వేయకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అప్పుడే మనకి బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తుంది. నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుంది. చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలిపాను. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా నెయ్యి వేసానండి. ఇలా నెయ్యి వేసి మనం రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది, సాఫ్ట్గా వస్తుంది. మనం బొబ్బట్లు చేసేటప్పుడు నెయ్యితో చేస్తాం కదా, ఈ నెయ్యి అప్పుడు యూజ్ చేసుకుంటే సరిపోతుంది, ఏం వేస్ట్ అవ్వదండి. మూత పెట్టేసి పిండిని కూడా ఒక అరగంట సేపు అయితే రెస్ట్ ఇచ్చాను. తర్వాత మనం బొబ్బట్లోకి లోపల పూర్ణం తయారు చేసుకోవాలి కదండి, ఆ ప్రాసెస్ అయితే చూద్దాము. పప్పు కూడా ఉడికిపోయింది. ఒక ప్యాన్ పెట్టి 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం వేసానండి. ఆ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. 1 గ్లాస్ బెల్లం వేసి అందులోకి 1/2 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసి బెల్లాన్ని బాగా కరిగించాలండి. బెల్లం ఇలా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత అందులోకి ఇలాచీ పొడి, అలాగే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. పూర్ణంలో కూడా నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి, అదిరిపోతుంది. ట్రై చేయండి. బెల్లం అయితే కరుగుతుంది కదా, ఇలా ప్రెషర్ పోయింది కదా, మూత తీసాను. పప్పు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసేసి ఓన్లీ పప్పును మాత్రమే బాగా స్మాష్ చేసాను. మీరు బాగా సాఫ్ట్గా తినాలనుకుంటే మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే సాఫ్ట్గా పేస్ట్లా అయిపోతుందండి. కొంచెం పలుకుగా ఉండాలి, అక్కడక్కడ పప్పులు తగలాలనుకుంటే ఇలా గట్టితో స్మాష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేనైతే కొంచెం గట్టితోనే స్మాష్ చేసానండి, మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు. తర్వాత మనం స్మాష్ చేసిన పప్పు మిశ్రమం మొత్తం కూడా బెల్లం పాకంలో వేసేసాను. బెల్లం వాటర్లో వేసాక బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరగా అయ్యి డ్రై కావాలి, అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసానండి, కొంచెం చల్లారాలి. ఈ లోపు ఇక్కడ మనకి పిండి కూడా బాగా నానిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి మిశ్రమం అయితే తీసుకోవాలి. మనం ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజుకి తగ్గట్టుగా తీసుకోవాలండి. తీసుకొని ఇలాగా ప్రెస్ చేయాలి. ఏదైనా పాల్ కవర్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ చేసుకోవచ్చు, లేదంటే అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు అండి. ఇలా ప్లాస్టిక్ దాని మీద చేయడం వల్ల, అరిటాకు మీద చేయడం వల్ల మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, కూడా ఈజీగా ఉంటుందండి. చూసారు, ఇలాగ కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో పూర్ణం పెట్టేసి క్లోజ్ చేసాను. ఇలా బయటకు రాకుండా అన్ని సైడ్స్ కూడా కవర్ చేసేసి రివర్స్లో తిప్పి ఇలా చేత్తోనే ఒత్తానండి. బొబ్బట్ షేప్ వచ్చేలా ఇలా చేత్తోనే ఒత్తుకోవాలి. మనం పిండిలో అయితే కొంచెం నెయ్యి వేసి ఉంచాం కదా, ఆ నెయ్యిని ముంచి ఇలా నెయ్యితో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా జరుగుతుంది. ఇలా నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి, అప్పుడే మనకి నేతి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాను. ఇప్పుడు మరొకటి అయితే చేస్తున్నానండి. మళ్ళీ కొద్దిగా వెండి మిశ్రమం తీసుకుని రౌండ్గా బాల్లా చేసి ఇలా చేత్తు కొద్దిగా స్ప్రెడ్ చేసి తర్వాత మధ్యలో మనం తయారు చేసుకున్న పప్పు బెల్లం పూర్ణం పెట్టేయాలండి. పెట్టేసి బయటికి రాకుండా క్లోజ్ చేసేసి బొబ్బట్టు షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. మనకి ఆ నెయ్యికి ఆ పిండికి కరెక్ట్గా సరిపోతుంది. చేతికి నెయ్యి రాసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి. చూసారా, ఇప్పుడు మనకి ఇది కూడా రెడీ అయిపోయింది. ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలి. నేను మీకు తయారు చేసేసాక చూపిస్తాను. కొంచెం పసుపు వేసాం కదండి, ఆ చిటికెడు పసుపు వల్ల మనకి కలర్ అనేది బాగా వస్తుంది. స్వీట్ షాప్ స్టైల్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందండి. ఇది కూడా తయారు చేసాను. ఇప్పుడు అట్ల రేక్ అయితే పెట్టానండి. హీట్ అయిన తర్వాత నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఇలా ప్యాన్కి 3 వేసేటప్పుడు నేనైతే కాల్చేసానండి. మీడియం సైజ్ చేశాను కదా, పెద్ద సైజ్ అయితే ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవాలంటే ఇలా రౌండ్గా మొత్తం కూడా నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి. ఇది నెయ్యి ఎంత వేస్తే అంత అబ్జర్వ్ చేసుకుంటుందండి. కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే నేతి బొబ్బట్లు టేస్ట్ బాగుంటుంది. నెయ్యి బాగా దట్టిస్తేనే ఆ రుచి, ఆ కమ్మదనం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా 2 సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి. లోపల ఆల్రెడీ మనకు ఉడికిపోయింది కాబట్టి పైన కలర్ వచ్చి కుక్ అవుతే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి, అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తుంది. లో ఫ్లేమ్లో పెడితే క్రిస్పీగా వచ్చేస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి. ఇలా ట్రై చేయండి. నేతి బొబ్బట్లు ఇంకెప్పుడు కూడా ఇంట్లోనే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ చేయండి,
చాలా బాగా కుదురుతుంది. సరే ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయింది. ఇలా వస్తే సరిపోతుందండి. దీన్నైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత మిగతా బొబ్బట్లు కూడా మనం ఇలాగే కాల్చుకోవాలండి. ఇప్పుడైతే నేను రెండోసారి కాలుస్తాను. కొద్దిగా నెయ్యి వేసుకొని బొబ్బట్లు వేసి మళ్ళీ పైనుంచి కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకోవాలి. మీలో ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. పండగలకి అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నాకు అన్నీ కూడా కాల్చేసాను, రెడీ అయిపోయినాయి. అంతేనండి, వేడివేడిగా నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడిగా సర్వ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. దేవుడికి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చండి. ఈ నేతి బొబ్బట్ల వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూడండి, మనకు చూస్తేనే తెలిసిపోతుంది సాఫ్ట్గా వచ్చింది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.